నమస్కారం సార్. నమస్కారం అండి. అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టారండి. సో ఆ ప్రెస్ మీట్లో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఏదో అంటారు, ఏది జరిగిన బోడిగుండికి తలకాయకి ముడిపెట్టిన అంటారు. ఇక్కడ షర్మిల గారు ప్రెస్ మీట్ పెడితే అసలు చంద్రబాబు గారికి ఆవిడికి సంబంధం ఏంటి? ఆవిడ వక్ఫ్ సవరణ బిల్లుపై మాట్లాడారు, అలాగే పోలవరంపై మాట్లాడారు. మరి అలాంటి టైంలో ఏం మాట్లాడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆస్తి గురించి మాట్లాడితే మాత్రం చంద్రబాబు గారిని తీసుకొస్తున్నారు అంబటి గారు. సో ఎలా చూడొచ్చు అంటారు ఆయన వ్యాఖ్యలను? అంబటి రాంబాబుకి అసలు ఇంత నాలెడ్జ్ ఉంటే పోలవరం గురించే చెప్పేవాడు కదా. పోలవరం గురించి నాకు అర్థం కాలేదు అని తప్ప ఇప్పుడు వచ్చి మొన్నేదో చెప్తూ ఉన్నాడు పోలవరం గురించి. అసలు ఫస్ట్ ప్రాజెక్టులోనే తప్పు జరిగింది, ఇది ముందర డయాఫ్రమ్ వాళ్ళు కట్టకుండా ముందర కాఫర్ డ్యాములు ఎట్ట కడతారు, కాఫర్ డ్యాములు పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాళ్ళు ఎట్ట కడతారు అని రకరకాలుగా మాట్లాడుతున్నాడు. అసలు అంబటి రాంబాబుకి డయాఫ్రమ్ వాళ్ళు ముందు కడతారా, కాఫర్ డ్యామ్ ముందు కడతారా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మాట్లాడచ్చు. అతనికి సబ్జెక్టు నాలెడ్జ్ తక్కువ. ఆయనకి నాకు అన్నీ తెలుసు అని ఆయన అనుకుంటుంటాడు. కానీ అందుకనే అతనికి ఎలక్షన్ల ముందర అంబటి రాంబాబు అల్లుడు వచ్చి చెప్పాడు, చాలా క్లియర్గా చెప్పాడు, ఈ మా మామకి ఏం తెలీదు, అందుకనే కూతురు జీవితంలో నిప్పులు పోసాడు. నేను అసలు అతను పెట్టే వేధింపుల వల్లే నేను బయటకు వచ్చేసాను, నేను వాళ్ళ కూతుర్ని వదిలేసి అని చెప్పి అల్లుడు చెప్పాడు. అసలు ఇతనికి ఓటే మాకండి, ఇతను చాలా దుర్మార్గుడు అని చాలా క్లియర్ కట్గా చెప్పాడు అల్లుడు. సొంత అల్లుడే చెప్పింది. అల్లుడు ఇంకో మాట చెప్పాడు, ఎంత దుర్మార్గుడు అంబటి రాంబాబు అనేది కూడా చెప్పాడు. అల్లుడు తండ్రి చావు బతుకుల్లో ఉంటే అరే నీ పిల్లల్ని తెచ్చి చూపించురా అని చెప్పి ఆయన అడిగాడు. డెత్ బెడ్ మీద నుంచి అడిగితే అల్లుడు అడిగితే ఆమె ఏదో పంపిస్తాను అన్నట్టుంది. అంబటి రాంబాబు వచ్చి అడ్డుపడి పిల్లల్ని ఆపాడు వెళ్ళకుండా. అంటే అంత దుర్మార్గుడు. అంటే సొంత మనవల్ని చూసుకోకుండా తాత దగ్గరికి పంపించకుండా అడ్డుపడ్డ వ్యక్తి ఇప్పుడు వచ్చేసి, అంటే మీరు అనొచ్చు ఏంటంటే ఆయన కుటుంబ విషయాలు ఎందుకు చెప్తారని. మరి ఆయన మాట్లాడింది వేరే వాళ్ళ కుటుంబ విషయాలే కదా. మరి మనం ఆయన కుటుంబ విషయాలు మనం మాట్లాడకుండా ఎట్లా ఉంటాం? నీకేం సంబంధం? షర్మిల చెప్పింది. ఇతను మామూలుగా మనం ఏదో పూర్వకాలం చదువుకున్నాం, కంసుడు అల్లుళ్ళందరినీ మేనల్లుళ్ళని చంపేవాడని. మొత్తం ఇప్పుడు 8వ డెలివరీ అయితే వాడొచ్చి నిన్ను చంపుతాడంటే ముందు 1వ వాడి నుంచి ఎందుకు చంపాడు కంసుడు? ఇప్పుడు అష్టమ గర్భాన పుట్టినవాడు నిన్ను వేసేస్తాడు రా అని ఏదో అశరీరవాణి చెప్పింది. చెప్పినప్పుడు ఏం చేయాలి? 1, 2, 3, 7 వరకు వదిలేసి 8వ వాడిని అక్కడ చంపాల్సింది. కంసుడు ఏం చేశాడు? 1 నుంచి చంపుకుంటూనే వచ్చాడు. ఎందుకు అట్లా చేయాల్సిన అవసరం ఏంటి? వాడు కంసుడు కాబట్టి అట్లా చేశాడు. ఇక్కడ జరిగింది కూడా యాజ్ ఇట్ ఈజ్గా అదే స్టోరీ. ఇప్పుడు మేనల్లుడి పేరేంటి? నీ తాత పేరు పెట్టుకున్నావు, రాజారెడ్డి. ఆ మేనల్లుడి పేరు జగన్మోహన్ రెడ్డి, మేనల్లుడి పేరు రాజారెడ్డి. ఆ రాజారెడ్డి పేరు ఎవరు పెట్టారు? ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న పెట్టాడు. మా నాన్న పుట్టాడు నా కూతురు కడుపున అని రాజశేఖర్ రెడ్డి చాలా గర్వంగా ఫీల్ అయ్యి వాళ్ళ నాన్న పేరు పెట్టుకున్నాడు. వాళ్ళ నాన్న ఎటుంటాడు, బల్పనూరులో ఏం చేశాడు అదంతా ఓకే. ఈ రాజశేఖర్ రెడ్డికి అయితే నాన్నే కదా. ఇప్పుడు మనం బయట నుంచి చూస్తాం కాబట్టి మర్డర్లు చేసి గనులు ఆక్యుపై చేశాడు అని చెప్పి మనం రాజారెడ్డి గురించి అనుకుంటాం. కానీ రాజశేఖర్ రెడ్డికి అయితే ఆయన తండ్రి కదా. అందుకని రాజశేఖర్ రెడ్డి తన తండ్రి పేరు రాజారెడ్డి అని షర్మిల కొడుక్కి పెట్టాడు కదా. మరి వాళ్ళ కుటుంబంలో అంబటి రాంబాబు వచ్చి మాట్లాడటం ఎందుకు? ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి మేనల్లుడు తన తాత పేరు పెట్టుకున్న వ్యక్తి. ఇతనికి ఆస్తి దక్కకుండా చేయాలన్న కుట్ర ఏంటి? చంద్రబాబు నాయుడు
చెల్లెళ్ళకి ఆస్తి ఇచ్చాడా అంటాడు ఈ తెల్ల జుట్టు మేధావి. నాకు కూడా తెల్ల జుట్టు ఉంది కానీ నేను అంబటి రాంబాబు మేధావినిగా, ఎందుకంటే అడ్డంగా మాట్లాడాను కదా నేను. ఈ చంద్రబాబు నాయుడు చెల్లెళ్ళకి ఆస్తి ఇచ్చాడా, నీకు ఆ విషయాలన్నీ కరెక్ట్గా తెలిస్తే, ఫ్యామిలీ బాండేజ్ ఎట్లా ఉంటుందని తెలిస్తే నువ్వు నీ కూతురి జీవితాన్ని బాగు చేసేవాడివి కదా. నువ్వేం చెప్పావు, నా కూతురు చాలా స్వతంత్రంగా బతకటానికి ప్రయత్నం చేస్తుంది అన్న. అసలు ఎందుకు విడిపోయారు? నీ వల్ల కదా. వాళ్ళిద్దరు భార్యాభర్త విడిపోయింది నీ వల్ల. అంటే అప్పట్లో ట్రోల్స్ కూడా జరిగాయి సార్ మీరు చెప్పిన విషయం మీద. అంటే పక్క వాళ్ళ కుటుంబాల్లోకి తలదూర్చడం ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించుకోండి అని చెప్పి అంబటి గారు చేశారు వీడియో. వాళ్ళ అల్లుడు వచ్చి చెప్పంగానే ఆయన వచ్చి మా కుటుంబం గురించి అందరూ ఎందుకు మాడతారండి అంటాడు. మరి ఈయన వచ్చి రాజశేఖర రెడ్డి కుటుంబం గురించి ఎందుకు మాడుతున్నాడు? షర్మిల చెప్పిన విషయం ఏంటి, నువ్వు చెప్తున్నది ఏంటి? షర్మిల చెప్పింది, షర్మిలకి సమాధానం చెప్పాల్సింది ఎవరు? అంబటి రాంబాబు, పేరుని నాని, గుడివాడ నాని చెప్తే అయిపోతుందా? వాళ్ళ అన్న చెప్పాలి కదా. వాళ్ళ అన్న చెప్పని వచ్చి చెప్పాలి కదా. నువ్వు వచ్చి వాళ్ళ అన్నను వచ్చి చెప్తుందా? షర్మిల క్లియర్ కట్గా చెప్తుంది. సరస్వతి సిమెంట్ కంపెనీ నా పేరు మీద వచ్చింది, అది నాకు సంబంధించిన ఆస్తి, నాకు మా నాన్న ఇచ్చాడు. దాన్ని సరస్వతి పవర్గా మార్చి నాటకాలు వేసి దాన్ని తీసుకొచ్చి ఆ షేర్లు తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకొని ఆ తర్వాత తల్లికి గిఫ్ట్గా ఇచ్చి మళ్ళీ ఆ గిఫ్ట్ నేను ఇవ్వలేదని చెప్పి తల్లి నుంచి పీక్కొని, ఎందుకు తల్లి తీసుకెళ్ళి షర్మిలకి ఇస్తుందేమో అన్న ఉద్దేశంతో. అంటే ఈ ఆస్తులు ఎప్పుడైతే వచ్చాయి, ఈ ఆస్తుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కూడా వచ్చాయి. ఈ ఆస్తులు కూడా కేసుల్లో ఉన్నాయి, కానీ ఈవిడికి ఆ కేసులు వద్దంట, ఆస్తి మాత్రం కావాలంట అని చెప్పి కూడా ఆయన అంటున్నారు ఈరోజు ఒక మాట. ఇక్కడ దాని గురించి చెప్పాలంటే చాలా స్టోరీ ఉంటుంది. ఈ సరస్వతి సిమెంట్స్ అనేది, ఇందులో ఈ కంపెనీ ఆస్తులు ఉన్నాయి కదా, ఈ ఆస్తులకి సంబంధించిన డిస్ప్యూట్ ఏమీ లేదు. ఆ కంపెనీని తీసుకెళ్ళి అటాచ్ చేశారు, తర్వాత రిలీజ్ అయిపోయింది అది. ఇప్పుడు ఆ సిబిఐ మా ఈడీ అటాచ్మెంట్లో లేదు, అది దానికి సంబంధం లేదు. అది అంతా ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఇది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఆ పరిధిలో ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చేయాల, ఇది పోదులే, ఇది మన దగ్గరే ఉంటుంది అనుకున్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి అది బయటకు వచ్చేసిందో, ఈడీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆ షేర్లు ఈ షేర్లు తీసుకెళ్ళి తీసుకెళ్ళి చెల్లెలకి ఇస్తుంది. చెల్లెలని కూడా అనుకో షర్మిలకి ఇస్తుంది. సో షర్మిలకి ఆ ఆస్తి పోకూడదు, దీన్ని అడ్డుకోవాలి అని కుట్రవన్నీ. ఆ షర్మిలకు కూడా ఇచ్చేది కాదు కదా, అది మేనల్లుడికి మేనకోడలకి వెళ్ళే ఆస్తి. అట్లా వెళ్తున్న దాన్ని మేనల్లుడికి అడ్డుపడ్డ కంసమామ, ఈ జగన్మామ. మేనల్లుడికి అడ్డుపడ్డాడు. ఆ రోజు కంసుడు చేసింది అదే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసింది అదే కదా. ఈ విషయాన్ని తల్లిగా షర్మిల వచ్చి చెప్పింది. అంబటి రాంబాబుకి ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డిని వచ్చి సమాధానం చెప్పమను, భారతిరెడ్డిని వచ్చి సమాధానం చెప్పమను. కేసు వేసాడు, తల్లి మీద కేసు వేసాడు. తల్లి నన్ను మోసం చేసింది. అమ్మ మోసం చేస్తుందా? నీకు అమ్మ మోసం చేస్తుందా? ఏ తల్లి అయినా కొడుక్కి మోసం చేస్తుందా కొడుకుని అని చెప్తున్నాడు. ఈ అంబటి రాంబాబు వీళ్ళందరికీ కుటుంబ బంధాలు బాంధవ్యాలు అటువంటివి ఏమీ తెలియదు. ఇవన్నీ క్యాష్ పార్టీలు, క్యాష్ ఎక్కడ క్యాష్ ఉంటే అక్కడ ఉంటారు వీళ్ళు, అంతే తప్ప వీళ్ళకి మానవత్వం, కనీసం మానవత్వం, అటువంటి విలువలు, మానవత్వ విలువలు లేని వ్యక్తులు వీళ్ళందరూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.